మన తాతల కాలంలో సైంటిస్టులు అంటే ఎన్నో చదువులు చదివేవాళ్ళు. వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా చదువుతూనే ఉండేవాళ్ళు. డిగ్రీలు చేసేవాళ్ళు. ఎక్స్పెరిమెంట్లు, పరిశోధనలు చేసేవారు. అన్నీ చేసి సక్సెస్ అయిన తర్వాత మేము సైంటిస్టులమి అని ముద్ర వేయించుకున్నారు వాళ్ళందరూ. ఒకప్పుడు కాలజ్ఞానులు అంటే ఏంటి, ఎన్నో పూజలు, ఎన్నో మంత్రాలు, ఎన్నో పుస్తకాలు చదివేవారు. దేవుడి గురించి ఎన్నో చదివేవాళ్ళు. ఫ్యూచర్ ఏంటి, పాస్ట్ ఏంటి, హిస్టరీ అంతా చదివేవాళ్ళు. అంతా చదివి కాలజ్ఞానం రాసేవాళ్ళు. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని. ఇప్పుడు అదంతా పోయింది. మనకి కొత్త సైంటిస్టులు, కొత్త కాలజ్ఞానులు వచ్చారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లోనూ. ఈ కొత్త సైంటిస్టులు, ఈ కొత్త కాలజ్ఞానులు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం మబ్బేసిందనుకో, అయ్య బాబాయ్ ఇంకా అంతలేదు ఇంతలేదు, భూమి అంతా ఇంకా కొట్టుకుపోతుంది, వరదల్లో కొట్టుకుపోతుంది, ఇంకో 2 నెలల్లో ఇంక భూమి అసలు కనిపించదు, ఎవరు ఉండవని చెప్తారు. అదే కొంచెం ఎండ వచ్చిందనుకో లైట్గాను, అయ్య బాబాయ్ అంతలేదు ఇంతలేదు, ఇంక మొత్తం నీరే కనిపించదు భూమి మీద, ఇంక మొత్తం కరువు ప్రాంతం అయిపోద్ది భూమి అంతాను, ఇంకెవరం బతకడానికి లేదు ఇంక భూమి మీద, ఖాళీ చేసేయాలి 2 నెలల్లో అని చెప్తారు. ఈ కళజ్ఞానులు, ఈ సైంటిస్టులు తయారైపోయారు ఈ మధ్యన. యూట్యూబ్లో అంటాను, ఇన్స్టాగ్రామ్లో అంటాను. జనానికి ఒక మంచి వార్త కానీ, ఒక కరెక్ట్ న్యూస్ కానీ ఇద్దామని ఏమీ లేదు. కొంచెం బంగారం ధర కరెక్షన్ అయ్యిందంటే, జస్ట్ ఒక 4,000 తగ్గి గ్రామ్కి, ఇంకా మాత్రం దానికి అయ్య బాబాయ్ బంగారం 90,000కి వచ్చేద్దే, అయ్య బాబాయ్ బంగారం 80,000, 50,000 రూపాయికి వచ్చేద్దే, ఇంక అంతలేదు ఎంతలేదు, బంగారం రోడ్డు మీద నడుస్తుంటే కనిపిస్తూ ఉంటుంది, మనం ఏరుకోవడమే, కూర్చుని బంగారం అంతాను చెట్లు కాసేస్తుంది బంగారం ఇంకా అన్నారు. ఏమైంది, నమ్మకండి ఇలా అందరినీ. ఒక విషయం ఆలోచించుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని టన్నులు పెట్టుకుంది, చైనా వాడు కొన్ని టన్నులు కొనుక్కు పెట్టుకున్నాడు, యుఎస్ వాడు, రష్యా వాడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద దేశాలని టన్నులు కొనుక్కున్నాయి. నువ్వు కొనుక్కునే ఒక తులాని బంగారానికి మళ్ళీ దానికి ఒక లాసు. నువ్వు బోర్డు 1,00,000 రూపాయలు పెట్టిల్లో తులం బంగారం కొని ఉంటావు, అది మళ్ళీ దిగిపోవడాలు ఎగిపోవడాలు కూడా ఉంటాయి, దాని గురించి తగ్గించుకుంటున్నావు. పోనీ ఎంత కష్టపడి ఆ తులం బంగారం పోయేటప్పుడైనా పట్టుకెళ్తావా అంటే అందులో నుంచి ఒక పీస్ కూడా పట్టుకుని వెళ్ళలేవు. అది తగ్గితే ఎందుకు, పెరిగితే ఎందుకు, ప్రశాంతంగా కూర్చో, అలాగే ఆలోచించి కొంచెం బుర్ర పెట్టి, తగ్గదు. అర్థమవుతుందా? 15,000కి మించి తగ్గదు. తగ్గిందంటే ప్రపంచ దేశాలన్నీ నష్టపోతాయి. ప్రశాంతంగా ఉండు. కొనుక్కునేలా ఉంటే ఇప్పుడే మంచి టైం, కొనుక్కో. ఓకేనా?